సో మరి కమింగ్ బ్యాక్ టు నమ్మకం, Yeah. నమ్మకం గుడ్డి నమ్మకం అంటున్నారు. కెన్ యూ డిఫైన్ గుడ్డి నమ్మకం అంటే? గుడ్డి నమ్మకం అంటే నా పాయింట్ ఏంటో నేను చెప్తాను, ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను కాలేజ్ టైంలో నేను ఒక సినిమా చూస్తున్నాను. ఆ టైంలో న్యూస్ రిలీజ్ చేశారు, సుభాష్ చంద్రబోస్ లేకపోతే భగత్ సింగ్ ఇలాంటి. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆయన చప్పట్లు కొట్టేసి లీగ్స్ పోయి ఆయన అరిచేవాడు సుభాష్ చంద్రబోస్ వస్తే. నేను ఆయన అడిగాను, సుభాష్ చంద్రబోస్లో ఏం చేశాడో తెలుసా నీకు అన్న? తెలియదు అడిగాను. స్వాతంత్ర యోధుడు అని తెలుసు, ఎక్కడ ఫైట్ చేసాడు తెలుసా? తెలియదు. ఆ టైంలో అసలు ఏం జరుగుతుంది? ఓకే, ఫ్రీడమ్ ఫైట్ జరుగుతుంది. హిట్లర్ మీద నా అభిప్రాయం ఏంటన్నా? ఆ కర్కోడు అక్కడ బాస్ అన్నాడు. సుభాష్ చంద్రబోస్ బల్క్ ఆఫ్ హిజ్ లైఫ్ టైం హిట్లర్ని కలవటానికి ట్రై చేసేవాడు. ఎందుకంటే బ్రిటిష్ మన ఎనిమి అప్పుడు, మనం పోరాడుతున్నాం. బ్రిటిష్ వాజ్ ఫైటింగ్ జర్మనీ సెకండ్ వరల్డ్ వార్లో. ఎనిమీ ఈజ్ ఏ ఫ్రెండ్ అనే దాంట్లో సుభాష్ చంద్రబోస్ ఇస్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టచ్ విత్ హిట్లర్ టు గెట్ సపోర్ట్. ఈ జాపనీస్ వర్ హెల్పింగ్ హిమ్ ఇన్ దట్. ఇప్పుడు నాకు ఎంత తెలుసు, అవును, నేను లెగిసి చెప్పట్టు కొట్టట్లా, ఆడు కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు? వాడి నమ్మకం గుడ్డిది కాబట్టి, ఆడికి ఏమీ తెలీదు. అది కూడా అడగలే అసలు. అంటే ప్రోగ్రామింగ్ అది, సుభాష్ చంద్రబోస్ యోధుడు మన దగ్గర పార్టీ జాయ్ అంటున్నది అంటే అది ఇట్స్ ప్రోగ్రామ్ ఎమోషన్. అదే ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు చూస్తే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి అనుకోండి, అసలు పరిగెడిస్తాం అంటారు. వాడు ఏం పరిగెట్టించినా కూడా విన్నాడు. ఈ ఫ్యాన్స్ హీరోస్ ఉంటారు కదా, రైట్? యా. సో ఇప్పుడు నేను ఒకసారి చిరంజీవి గారిది విజయవాడలో చూసాను ఒక ఫంక్షన్, ఇప్పుడు కాదు, మెనీ ఇయర్స్ బ్యాక్. ఐ థింక్ ఇట్స్ రాఘవేంద్ర గారు పెళ్లి సందడి 100 days ఏదో సంథింగ్ లేదు. ఇప్పుడు స్టేజ్ మీద అందరూ ఉన్నారు, చిరంజీవి గారు ఎవరు వెళ్ళి మాట్లాడుతున్నా వేదిక నుంచి పెద్దలందరూ చిరంజీవి గారు ఒక ఓంకార శబ్దం వస్తుంది క్రౌడ్ నుంచి. మళ్ళీ ఏదేదో మళ్ళీ వస్తుంది. ఆయన పేరేంటి? ఆయన తిట్టినా పోయినా నాకు అర్థం కాదు, మిగతా దాని ఇంట్లో దే రియాక్టింగ్ టు ద సౌండ్ ఆఫ్ చిరంజీవి నేమ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కల్ట్. అది నథింగ్ టు డూ విత్ ఆయన యాక్టింగ్ బాగా చేసిరా, సినిమా బాగుందా, ఇది బాగుందా కాదు. దే ఆర్ అబ్సెస్డ్ విత్ హిమ్ అంతే, విత్ ద ఐడియా, నాట్ విత్ ఐడియా, హిమ్ యాజ్ అ పర్సన్ అంతే. యూనో అప్పుడేంటి మీకు ఫ్యాన్స్ ఇప్పుడు టెక్నికల్గా ఒక హీరో అంటే ఒక యాక్టర్ అనేవాడు బాగా యాక్ట్ చేయాలి, ఇట్స్ పద్ధతి ప్రకారం, కథ బాగుండాలి, అది ఎంటర్టైన్మెంట్ కావాలి. కానీ ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అయిపోతారు సినిమా ఫెయిల్ అయితే. అవును, ఎందుకంటే వాళ్ళకి అతను బాగా యాక్టింగ్ చేసాడా, సినిమా బాగుంది అనేది పాయింట్ కాదు, మేము నమ్మింది ఒకటి ఫెయిల్ అయింది, వాళ్ళ పాపం అక్కడి నుంచి వస్తుంది మాట, అక్కడ లెట్ డౌన్. యా, దట్ ఈస్ దోస్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ కల్ట్స్. సో అలాంటి కల్ట్ ఫాలోయింగ్ తోటే మీరు కామెంట్ చేస్తారు దాని గురించి. ఇంటెలిజెంట్ ఇన్ఫార్మ్డ్ ట్రాన్సాక్షనల్ బిజినెస్ లైక్ నమ్మకం పర్లేదంటారు. బికాజ్ అదే అన్నా, సి టు అ డిగ్రీ నమ్మకం అనేది లేకపోతే యూ కాంట్ ఫంక్షన్. అది కానీ ద అబ్సెసివ్ నమ్మకం అనేది ఏంటి? నమ్మకం అనేది ఎవరినో ఒక నమ్మకం తప్పదురా నమ్ముదాం అని కాన్షియస్ డెసిషన్ తీసుకోవటానికి గుడ్డిగా నమ్మి అబ్సెస్ అవ్వటానికి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను. డిఫరెన్స్, రైట్ రైట్, అర్థం. ఎందుకంటే వాడు ఎప్పుడు లైఫ్లో పైకి రాడు, ఎందుకంటే వాడు ఫాలోవర్గానే ఉంటాడు. ఇప్పుడు మీరు ఇందాక సుభాష్ చంద్రబోస్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఆయన హిట్లర్ని కలవడానికి చాలాసార్లు ప్రయత్నించారని చెప్పారు, కానీ ఇతను సుభాష్ చంద్రబోస్ నమ్ముతున్నాడని చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కారణం ఆయన కంటే సుపీరియర్గా ఉన్నాడు అని మీరు అనుకునే, బికాజ్ సుభాష్ చంద్రబోసే కలుద్దాం అనుకుంటే ఆయన కంటే ఎక్కువ ఉంటేనే కదా కలుస్తారు అనే ఆ హిట్లర్ని గురించి ఏం తెలుసుకోకుండా ఇతన్ని మాత్రం గుడ్డిగా నమ్మడం అనేది గుడ్డి నమ్మకానికి తార్కాణం అంటారా? అంటే కాదు, వెన్ యూఆర్ లైకింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఆర్ వాట్ ఎవర్, మీకు ఇనఫ్ ఇన్ఫర్మేషన్ దాని మీద ఉన్నప్పుడు మీరు నమ్మరు, బికాస్ దట్ ఈస్ బికమ్ ఇంటెలిజెంట్లీ బ్రేకన్ అప్. ఇట్ ఈస్ కమింగ్ ఇన్ పీసెస్ అండ్ పార్ట్స్ వేర్ ఇట్ ఈస్ షేపింగ్ యువర్ మైండ్. కరెక్ట్. ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఆ కుక్కకి వన్ లైన్ థాట్, దిస్ ఈజ్ మై హౌస్, దిస్ ఈజ్ ద వరల్డ్ అండ్ ఓన్లీ స్వప్న ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. దాన్ని మించిన ఆలోచన రావడానికి దాని దగ్గర ఆలోచన లేదంటున్నది. సిమిలర్లీ ఎవరైతే ఈ కల్ట్ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరూ దే కెనాట్ థింక్, లేకపోతే వీళ్ళు ఉంటారు కొంతమంది, అండ్ ఐ డోంట్ నో అది బాబాలు అవ్వచ్చు, లేకపోతే ఈ నాన్నగారు అమ్మగారు ఏదో అలాగే వేరే ఉంటారు. యూనో
వాళ్ళందరూ కూడా సో ఐ డోంట్ థింక్ దే కెన్ రియలీ టాక్ అబౌట్ వాట్ దే సెయింగ్. ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్ అనేది చేయగలుగుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అలాంటి కెపాసిటీ ఉన్నప్పుడు ఫాలో అవర్స్ ఫస్ట్ వాళ్ళు. ఇప్పుడు నేను మా ఇందిరక్క అని మా రిలేటివ్ ఒక ఆయన ఆవిడ ఇంట్లోకి వెళ్తే ఒక పెద్ద సత్యసాయిబాబా ఫోటో. నేను ఈ ఫోటో ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందన్న షీ గాట్ హర్ట్, అంటే నేను ఏదో డిరాగేటరీగా మాట్లాడని అనిపించింది. అదేంటి అలా అంటావు, అది నేను వెళ్ళాను, ఎంతమంది ఎన్ని వేల మంది నమ్ముతారో తెలుసా. అంతేగా నిజమే. అంటే ఇప్పుడు ఎన్ని వేలు అనేది పాయింట్ కదా, అందులో ఉన్న ప్రతి ఒక్కడు మీరు కూడా ప్రతి వేలలో మీరు ఒక్కరే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను అని సత్యసేవకి ఏం చెప్తే నాకు 10 నిమిషాలు చెప్పను లేదు తెలియదు. అక్కడ ఏంటి పెడతారు, ఎక్స్ప్రెషన్ పెడతారు అక్కడ, బట్ ఎక్కదు అదేంటి అనేది. నేనేమన్నానంటే ఇప్పుడు మీరు ఒక ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన చెప్పిన దానికి ఒక కౌంటర్ ఫిలాసఫీ ఉంటుందా, లేకపోతే దాన్ని ఎలాంటి వ్యాలిడిటీ ఉంది ఈయన చెప్పిన దానికి అంతకుముందు వేరే వాళ్ళు చెప్పిన దానికి అని మీరు డిస్కస్ చేసి అనలైజ్ చేసినప్పుడు దానికి ఎంత వ్యాలిడిటీ ఉందని మీకు ఒక ఇది రావచ్చు. యూ మైట్ గెట్ సమ్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్విజిషన్. ఇప్పుడు బల్బ్ వెలిగింది, అయ్యి భలే లైట్ వచ్చింది. అసలు బల్బ్ ఎందుకు వెలుగుతుంది, ఎలక్ట్రిసిటీ ఏంటి అసలు, లేకపోతే స్విచ్ ఎలా వేస్తాం, స్విచ్ ఎలా ఆపేస్తాం అని ఎలా అవుతుంది, ఆ క్వశ్చన్స్ చేసినోడు ఎవ్వడో కూడా గుడ్డి ఏది నమ్మడు. ఆ కెపాసిటీ లేనివాడు నమ్ముతాడు, ఎందుకంటే అక్కడ టాక్సేషన్ ఉండదు. నాలెడ్జ్ ఎక్వైర్ చేయలేకపోతే మీరు క్వశ్చన్ చేయలేరు. ఒక అనలిటికల్ బ్రెయిన్ లేకపోతే మీరు అబ్జర్వ్ చేయలేరు. అది మెజారిటీకి ఉండదు కాబట్టి వాళ్ళు నమ్మకంలో బతికేస్తారు అంతే. ఇప్పుడు చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇంద్రక, ఇప్పుడు షీఈస్ హ్యాపీ ఇన్ దట్. ఎందుకంటే మళ్ళీ పుస్తకాలు చదివి అది అసలు ఏంటి సాయిబాబా కౌంటర్ ఫిలాసఫీ ఎక్కడ ఉందా లేదా, అది దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్, ఇమాజినేషన్ అండ్ ఎవ్రీథింగ్. అది ఎవరు చేస్తారు? నేను సాయిబాబా భక్తుని అంటే అయిపోయింది, అది పక్కన పడేచ్చు. దాని తర్వాత ఇంకా డిస్కషన్ ఛాన్స్ లేదు. ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక తాగే పదార్థం ఏమన్నా చెప్పండి. వోడ్కా. మీరు వోడ్కా, యూ హ్యావ్ వోడ్కా. దీన్ని వెళ్ళి నా బ్రెయిన్ని వెళ్ళి స్టిమ్యులేట్ చేసి అప్పుడు వెంటనే దాన్ని నంబు చేసి ఇలా చేసి చేయడం వల్ల నేను ఆనందం పొందుతున్నా అని అనలైజ్ చేసుకుంటారా, జస్ట్ తాగి ఎంజాయ్ చేస్తారా? అంటే వై ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇస్ నమ్మకం కూడా ఒక్కోసారి ఈ బ్రెయిన్ తో పని లేదు. That's a wrong example because a sensory aspect of eating a food or having a drink or something, that's like a physical aspect of a sensory. This is a mind changing thing. Believing in a cult, believing in a religion, believing in a political process, believing in someone who is doing something, that is actually altering your mind. I'll strictly follow it. You are giving that much and you are looking at everything in life through that prism. Right. That is very different from having something on a sensory level. Yeah. Okay, fair enough. So వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ మనకి కళ్ళకి కనిపించి వినిపించే పరిధిలోనే మీరు చూస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్ బియాండ్ ద ఫ్రేమ్ ఆఫ్ యువర్ రెఫరెన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్, జస్ట్ విత్ దట్ ఫెయిత్ అండ్ బిలీఫ్. ఒక గట్ ఫీలింగ్ అంటాం రకరకాల. బట్ అండర్స్టూడ్ వాట్ యు సేయింగ్. ఇప్పుడు నేను అన్ని వదిలేసి ఆలోచించడం మానేసి ఓకే నేను ఒక దేవుడిని సెలెక్ట్ చేసుకుంటా, జీసస్ అల్లా లేకపోతే వినాయకుడు ఎవరినో, ఓ లైఫ్ అంతా బతికేద్దాం. రోజు ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక దండం 2-3 దండాలు పాడేసి అయిపోదు, నో ప్రాబ్లం. దట్స్ వాట్ మెజారిటీ లివ్. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. వాళ్ళకి నాకన్నా తక్కువ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలుసుకునే బ్రెయిన్ ఉండదు వాళ్ళ పరిధి. అంతే, అదే నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేది అదే దాని పరిధి అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మద్దిల చెరు సూరి అనంతపూర్ జైల్లో నేను సూర్యతోటి పరిటాల రవి దాని గురించి మా రక్షణ టైంలో ఒక అతను కూర్చున్నాడు. అతను ఎవరు? అతను అసోసియేట్, సూర్య అసోసియేట్. ఇతను కూడా ఉన్నాడండి స్పాట్లో అన్నాడు. అది అని చెప్పిన తర్వాత సరే నేను మాట్లాడుతున్నాను,
సంథింగ్ స్ట్రేంజ్ అబ్జర్వ్ అయిపోవడం. అది ఇప్పుడు నేను మాడుతున్నప్పుడు నన్ను చూస్తున్నాడు, తను మాడుతున్నప్పుడు సూర్య మాడినప్పుడు తను చూస్తున్నాడు. జస్ట్ షిఫ్టింగ్ ఐస్. నేను సడన్లీ రియలైజ్ ఎక్కడ ఇది చూసానని కుక్కలు చేస్తాయి. కుక్కకి మీరు ఏం మాడుతున్నారో తెలియదు, ఇలా చూస్తే మళ్ళీ అలా చూస్తాయి అంతే. ఆ సౌండ్కి ఫాలో అవుతున్నాయి అంతే. దట్ ఈస్ వాట్ దట్ గై ఈస్ డూయింగ్. అంటే దెన్ ఐ రియలైజ్ ఈజ్ లాయల్ ఫాలోవర్ ఆఫ్ సూరి. అంటే కుక్క డాగ్ అంతే. సో మీరు దాంట్లో పొలిటికల్ లీడర్స్ కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే బాల్ ఠాక్రే లక్షల మందిని మెస్మరైజ్ చేయడానికి రీజన్ అది. దే కనెక్ట్ టు ద ఎమోషన్, నాట్ వాట్ ఈస్ టాకింగ్. బికాస్ ఆఫ్ దట్ దే హ్యావ్ సచ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్స్. ఇప్పుడు మీరు మా కళ్యాణ్ అంటారు కొడక అన్నాడు యూట్యూబ్లో పెడతారు కదా వీడియోస్. మీకు లాజిక్ కౌంటర్ అవతల ఎవరైతే క్రిటిసైజ్ చేశాడో వాడి పాయింట్కి మీరు ఒక రివర్స్ అనాలిసిస్ ఇవ్వని కెపాసిటీ ఉన్నప్పుడే మీ కోపం వస్తుంది. కోపం ఎప్పుడు వస్తుంది? మీ బిలీఫ్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు అంతేగా. యా, ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఒక బ్యాంక్ మైండ్తో పడతాం. తర్వాత మీ గెట్ ఎవరో చెప్పారు, అమ్మ చెప్పింది, టీచర్ చెప్పాడు, ఎవరో సుబ్బారావు అప్పారావు చెప్పారు. ఒక పర్టికులర్ టైంలో యూ ఫార్మ్ ఏ పర్సనాలిటీ. ఇది నేను, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం లేదు, నాకు ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం, అది. అప్పుడు మీ పర్సనాలిటీ సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత ఎవరైనా దానిని ఛాలెంజ్ చేస్తే మీకు కోపం వస్తుంది. ఎందుకంటే మీకు ఒక సెల్ఫ్ రైటియస్నెస్, నేను నమ్మిందే కరెక్టు. అది ఎంత మీరు స్ట్రాంగ్గా నేను నమ్మిందే కరెక్టు లేకపోతే నేను నమ్ముతున్నదే కరెక్ట్ అని ఎప్పుడైతే అనుకున్నారో యూ బికమ్ దట్ ఫోర్స్ ఆఫ్ వైలెన్స్. వైలెన్స్ అంటే మీరు కొట్టాల్సిన అవసరం లేదు, మీలోనే మీ లోపల ఉండొచ్చు, మీరు కూర్చించుకుపోవచ్చు, ట్రూ, మిమ్మల్ని మీరే చంపేసుకోవచ్చు, ఇంకెవడన్నా చంపవచ్చు. ఆల్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సెన్స్ ఆఫ్ బిలీఫ్. మీరు దాన్ని నెగిటివ్ మేనిఫెస్టేషన్ చూశారు. అదే నమ్మకంతో చాలా మంది నేను అదే చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈవెన్ సొసైటీ ఫంక్షన్స్ ఆన్ దట్. మీరు అంత నమ్మకపోతే సొసైటీస్ ఫామ్ అని చెప్పాను కదా ఇందాక. యుద్ధాలు ఉండవు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్మీని మీరు పాకిస్తాన్ వెళ్ళి అటాక్ చేయమన్నారు, ఎందుకు వాళ్ళతో ఏంటి మనకి వచ్చింది అడిగాడు అనుకోండి, ఇంకా ఇంకే వారు ఉంటుంది, ఉండదు. సూట్స్ సొసైటీ ఫర్ పీపుల్ టు బి షీప్. ఆర్డర్ ఇస్తే ఫాలో చేసి గుడ్డిగా ఫాలో చేయాలి అనే ఒక మెంటాలిటీ మీరు డెవలప్ చేయలేకపోతే సొసైటీ అనేది ఉండటానికి ఛాన్సే లేదు.